ముడుచుకుపోయిన పాము ఏం చేస్తుంది? నీలాంటి కోడి పిల్ల దగ్గరికి వస్తే మింగాలని చూస్తుంది. త్వరగా మింగు. మింగించుకోవాలని బాగా ఆశగుంది. నువ్వెంత మింగించుకోవాలని ఆశపడ్డా మింగడానికి నిన్ను రెడీగా లేను. అసలు నన్ను మింగడానికి నీకు ప్రాబ్లం ఏంటి? నీకు కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను బతిమలాడుతుంటే బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇక నిన్ను బతిమలాడుకోవడం వేస్ట్. డైరెక్ట్ అటాకే చేయాలి. అంటే ఏం చేస్తావు? రేప్ చేస్తా. అది ఆడలను మగాళ్ళు చేసేది కదా. ఫస్ట్ టైం ఆడది మగవాడిని చేస్తుంది. ఏ నోర్మి నోర్మి, రక్షించండి, కాపాడండి. ఏ నోర్మి, వద్దు, అరవకు అరవకు. రక్షించండి, హెల్ప్, వద్దు. ఏం చేస్తున్నావే? రేప్ చేద్దామని ఫిక్స్ అయ్యానక్క. మగాన్ని ఆడదేలా రేప్ చేస్తుంది? అంత ఈజీ కాదు, చాలా కష్టం. కష్టమైన దాన్ని చేస్తేనే కదక్క చరిత్రకి ఎక్కుతాం. కష్టమైన రేపించేసి చరిత్రలో ఎక్కేస్తా. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందే. నేను కూడా రేపులో పాల్గొని చరిత్ర పుట్టలో ఓ పేజీగా మారతా. శబాష్, ఇప్పుడు నా అక్క అనిపించావు. దా ఇద్దరం కలిసి రేప్ చేద్దాం. ఒరే బాలు, నీ బాల్ పిసుకుతా. రే కదలకురా, పద. ఒసై, మీ అమ్మ కడుపులు మండా. మరీ ఇంత కామందులా ఉన్నారేంటే? మీ వల్ల మగాళ్ళు సభ్య సమాజంలో ఎలా తిరుగుతారే? నన్ను వదిలేయండి ప్లీజ్. పావును బుసలు కొట్టిస్తా, ఆడిస్తా. నెత్తోడు లేని లోటు నీతో తీర్చుకుంటా. పదా లోపలికి, పదా. నాతో ఛాలెంజ్ చేస్తావా? అరవకు, పదా. పడుకో. దగ్గర 5 నిమిషాలాగా అయిపోతుంది. గట్టిగా పట్టుకో. నాకే కావాలి, నాకే కావాలి. నాకు కావాలి. నా మాటిను. ఏయ్, నువ్వు కొత్త, హ్యాండిల్ చేయలేవు. నేను హ్యాండిల్ చేస్తాను, నీకు ఈజీ అవుతుంది. కష్టపడి విని పెట్టుకొచ్చింది నేనే తినాలి. నా తర్వాత నువ్వు తిను. నువ్వు పట్టుకొని నిప్పుతా. నేను తిన్నాక తింటే ఏమవుతుంది? ఎంగిలవుతుంది. ఎంగిలి పళ్ళు నేను అస్సలు తిన్ను. ఏయ్, అసలు మీరు అక్క చెల్లెలేనా? కామ పిశాసులా? ఏయ్, నువ్వు నోర్మి. మీ చెల్లికి ఎలాగ బుద్ధి లేదు. మీకేమైందండి? మీరు కూడా ఇలా చేస్తేలా? జనరల్గా నేను ఇలా చేయను, కానీ చరిత్ర పుట్టలో నిలిచిపోవడానికి ఈ సీన్ చేయకి తప్పట్లేదు. మీరు చరిత్రకి ఎక్కడానికి నా ముళ్ళుకు అన్యాయం చేస్తారా? నీ ముళ్ళకి ఇబ్బంది కలగకుండా మా పని మేము చేసుకుంటాం. అక్క గట్టిగా పట్టుకోవే. వద్దు, ఆగు. వద్దు, నా ముళ్ళుని చూడొద్దు ప్లీజ్. వద్దు ప్లీజ్, వద్దు. ఎందుకు అరుస్తున్నావు? అక్కడేముందని? ఏం లేదనే ఇంత అరుస్తున్నాను. అంటే నువ్వు ముళ్ళు లేని గులాబీని. నువ్వు గడ్డ పారవు కాదా, పనికిరాని ఉట్టి పారవా? ఈ ముక్క ముందే చెప్పాలి కదరా. ఏందే ఇది? అసలు నన్ను ఎక్కడైనా చెప్పనిచ్చావా? ఎన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్పినా కానీ నీ మట్టిపురకు అర్థం కాలే. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావరా? మీలో కలిపేసుకొని సంఘం ఏర్పాటు చేసి నన్ను అధ్యక్షం చేయండి. నిన్ను అధ్యక్షం చేయడం కాదు, కోసి కారం పెట్టాలా. వెదవా, నీ వల్ల మా టైం అంతా వేస్ట్ అయింది. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా, టైం వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు అని. కానీ మీ చెల్లె వినకుండా ఛాలెంజ్ చేసింది, ఫూల్ అయింది. బాయ్. ఇప్పుడు ఏం చేద్దామే? ఇంకో తేనె తీగని ఎత్తుక్కోవాలి. మనలో తేనె చాలా ఎక్కువైపోయింది.